ఒక 4 hours పోడ్కాస్ట్ లో 9 years లో చేసిన పాపాలు క్లీన్ అయితాయా? నేను మాట్లాడేది కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ విజయ్ మాల్యా గురించి. ఒక 4 hours పోడ్కాస్ట్ లో సోషల్ మీడియా పవర్ ఏందో చూసినాం. ఒక చిన్న కన్వర్జేషన్ తోని క్రిమినల్ ని హీరో లాగా ప్రజెంట్ చేసిరు. విజయ్ మాల్యా 2013 అక్టోబర్ లా ఆయన దుకాణం ఎత్తేసేటప్పుడు 3,000 మంది ఎంప్లాయీస్ కి 15 months సాలరీ పే చేయలే. ఆ టైంలో చాలా మంది ఎంప్లాయీస్ కి తినడానికి తిండి లేక, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి డబ్బులు లేక, కొంతమంది అయితే సూసైడ్ చేసుకొని కూడా చనిపోయారు. 4 hours పోడ్కాస్ట్ మొత్తం చూసిన ఒక్క నిమిషం కూడా ఈ 3,000 మంది ఎంప్లాయీస్ కి జరిగిన అన్యాయం గురించి ఎక్కడ మాట్లాడలే. ఈ దేశంలో 44 లేబర్ లాస్ ఉన్నాయి, కానీ జస్టిస్ ఎక్కడ? వీటి బంగ్లాస్, ల్యాండ్స్, ప్రాపర్టీస్, కార్స్ ఇవన్నీ సేల్ చేసి బ్యాంక్ లోన్ రికవరీ చేసుకుంది. కానీ ఈ ఎంప్లాయీస్ గురించి బ్యాంకు పట్టించుకోలేదు, గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. ఇంత పెద్ద మనిషి లండన్ కి పారిపోతున్నప్పుడు ఎయిర్పోర్ట్ లో ఎందుకు పట్టుకోలేరు? ఎందుకంటే పొలిటికల్ ప్రెజర్ ఉంటే ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళు ఏం చేస్తారు? రేపు పొద్దున దాయిద్ ఇబ్రాహిం ని తీసుకొచ్చి పోడ్కాస్ట్ చేసినా గానీ వాడు మనకి మంచోళ్ళనే కనిపిస్తాడు. క్రిమినల్స్ కి పోడ్కాస్ట్ ఇవ్వడం కాదు, కోర్టులో జస్టిస్ ఇవ్వాలి. బ్యాంక్ లోన్ రికవరీ చేసుకుంది, కానీ ఎంప్లాయీస్ కష్టాల్లో రికవర్ చేస్తారు. డైలీ మనం ఎన్నో వీడియోస్ షేర్ చేసుకుంటాం. ఇలాంటి ఐ ఓపెనింగ్ వీడియో అందరికి చూడాలి, అందరికి నిజమేంటో తెలియాలంటే ఏం చేయాలో మీ అందరికి తెలుసు.